హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో నిన్న ముందు ఎగ్జిబిషన్ది నేను ఒక వీడియో చేశానండి, నాంపల్లి ఎగ్జిబిషన్ది. సో ఇది పార్ట్ 2 అనమాట. సో అది మిస్ అయ్యి ఉంటే కనుక అది చూడండి. నేను ఇప్పుడు గేట్ నెంబర్ 3లో నుంచి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా కుర్తీస్, నైటీస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కుర్తీ సెట్ కూడా 500 ఉందండి. సెట్ అంటే టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చాయి. సో ఇవి 500 రూపీస్ అనమాట. నేను ప్రైస్ కూడా మీకు వీడియోలో కింద మెన్షన్ చేస్తున్నాను. సో చూడండి, ఈ కుర్తీ సెట్స్ అన్నీ 500 అండి. అండ్ ఇది వచ్చేసి కాటన్ కుర్తీ. సో చికెన్ కారీ వర్క్ వచ్చిందనమాట దీనికి. సో ఇది కూడా 500. కొన్నిటికేమో స్లీవ్స్ వర్క్ వచ్చింది, కొన్నిటికి వర్క్ రాలేదు. కొన్నిటికి ఫ్రంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కువ ఉంది, కొన్నిటికి స్లీవ్స్కి ఎంబ్రాయిడరీకి రెండింటికి వర్క్ ఉంది. సో ఏదైనా 500 అన్నారు. సో చూసి తీసుకోండి మీరు. అండ్ బ్లాక్ వచ్చేసరికి డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి అక్కడ. ఇలా రెడ్లో కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ డిఫరెంట్గా. సో మీకు నచ్చింది చూసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్ స్టాల్ అండి ఇదంతా. సో డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, వర్క్వి, పార్టీ వేర్వి, డైలీ వేర్వి, అంటే చిన్నపిల్లలకి బ్యాగ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది పార్టీ వేర్ లాగా పనికొస్తుంది మనకి. సో ఇలా పార్టీ వేర్వి. అండ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఇది నేను జస్ట్ బయట చూపిస్తున్నాను. అండ్ చిన్నపిల్లలకి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం. డిఫరెంట్ మోడల్స్తో ఇలా మిక్కీ మౌస్ డిజైన్ లాగా, బాక్స్ లాగా వచ్చేసి మిక్కీ మౌస్ కనిపిస్తుంది చూడండి మీకు పైన ఎల్లో కలర్ది. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి కూడా. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర అయినా మీకు పక్కా నచ్చుతుంది. బార్గెన్ మాత్రం చేయండి, బార్గెన్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ ఇంకా వాళ్ళు తగ్గట్లేదు అంటే ఇంకా మీకు నచ్చితే కనుక కొనుక్కోండి, బట్ బార్గెన్ మాత్రం కంపల్సరీ చేయండి, ఎందుకంటే చాలా వరకు కాస్ట్ తగ్గిస్తున్నారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ ఉన్నాయండి. సో పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్వి. అండ్ కొన్ని చైన్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని బెల్ట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు చూసి తీసుకోండి ఇంకా. అండ్ ఇది ఒక్క స్టాల్ అని కాదండి, చాలా స్టాల్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్వి కూడా. సో మీరు అలా వెళ్తూ ఉంటే మీకు ఎన్నో స్టాల్స్ కనిపిస్తాయి. సో ఒక దగ్గర నచ్చకపోయినా ఇంకో దగ్గర ఆప్షన్ ఉంటుంది. సో కొంచెం ఆలోచించి కొనుక్కోండి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి క్రాప్ టాప్స్ అండి. ఇది మనం లెహెంగా పైన క్రాప్ టాప్ లాగా జీన్స్ పైన వేసుకుంటారు కదా, సో అలా క్రాప్ టాప్స్ అనమాట. ఇవన్నీ అడల్ట్ సైజ్ ఉన్నాయి, చిన్నపిల్లలకైతే లేవండి, ఓన్లీ అడల్ట్స్కే. సో ఈ క్రాప్ టాప్స్ అన్నీ వచ్చేసి 250 అన్నారు. సో ఏది సెలెక్ట్ చేసుకున్నా 250 అన్నారు. అంటే ఇంకా బార్గెన్ చేస్తే మేబీ తగ్గుతుంది, బట్ నేను చేయలేదు. కొన్ని జారా ట్యాగ్తో పెట్టారు, బట్ అవి ఒరిజినల్ అయితే కావండి, డూప్లికేటే అయ్యి ఉంటుంది నేను అనుకోవడము. బట్ జారాలో కూడా చాలా కలెక్షనే ఉంది బ్రాండెడ్లో. సో ఇవన్నీ కూడా 250 అన్నారండి. అండ్ ఈ క్రాప్ టాప్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. సో మీరు చూడొచ్చు, కొన్ని కాలర్ టైప్లో ఉన్నాయి, కొన్ని స్ట్రిప్స్ మోడల్లో ఉన్నాయి, కొన్ని జాకెట్ లాగా వచ్చాయి, కొన్ని ఏమో ఓవర్ కోట్ లాగా వచ్చాయి. అండ్ కొన్ని స్లీవ్స్ ఏమో ఇలా ఫుల్ హ్యాండ్స్లో వచ్చాయన్నమాట. ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ లాగా ఉంటాయి, పఫ్డ్ స్లీవ్స్ ఉన్నాయి కొన్ని. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. కొన్ని ఏమో షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. ఇది చూడండి క్రాప్ టాప్, ఇది జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు, లేదా లెహెంగా మీదకైనా వేసుకోవచ్చు, లేదంటే షార్ట్ స్కర్ట్స్ వేసుకొని దానిపైన వేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఆలోచించి దేనిపైన వేసుకుంటారు అన్నది ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ క్రాప్ టాప్స్ అన్నీ కూడా సేమ్ షాప్లోనే ఉన్నాయి, బట్ ఇవి డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి.
అండ్ ఈ కుర్తీస్ అన్నీ కూడా సేమ్ షాపే, బట్ డిఫరెంట్ ఇలా క్వాడ్ సెట్స్ లాగా, ప్యాంట్ అండ్ బాటమ్ లాగా, ఫ్రాక్స్ లాగా, కుర్తీస్ లాగా ఇలా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయండి. ఫిక్స్డ్ రేట్స్ ఉన్నవి అయితే తగ్గట్లేదు, బట్ స్టిల్ బార్గెయిన్ చేయొచ్చు. బార్గెయిన్ చేస్తే ఒక్కొక్కసారి తగ్గుతున్నారు, బట్ ఒక్కొక్కసారి ఫిక్స్డ్ అంటే మాత్రం ఫిక్స్డే ఉన్నాయి, అసలు తగ్గట్లేదు. సో జస్ట్ సింపుల్ ఫ్రాక్ మోడల్స్లో కూడా ఉన్నాయి. జస్ట్ స్టాప్స్ లాగా ఇచ్చేసి ఇది చిన్న పిల్లలకి కొంచెం టీనేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ ట్రైన్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుందండి. ఎక్కువసేపు నడవలేదు అనుకునే వాళ్ళు ఈ ట్రైన్కి వెళ్ళొచ్చు అనమాట. సో స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని మనం ట్రైన్లో వెళ్ళాలి. అండ్ ఇది మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే పాయింట్ దగ్గర వదిలేస్తారనమాట. సో నడవగలిగిన వాళ్ళు నడవచ్చు. అండ్ ఇది కూడా ఫ్రాక్సే అండి. ఈ ఫ్రాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అది 400. అండ్ ఈ కుర్తీ వచ్చేసి మళ్ళీ 500 అండి వేరే దగ్గర. ఇందాక మనం ఒక దగ్గర కుర్తీ చూసాం కదా, ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అండ్ మనకి ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి విత్ పాప్కార్న్ స్టాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాస్మెటిక్ స్టాల్ కూడా ఉన్నాయండి. కాస్మెటిక్స్ అంటే మనకి మేకప్ సామాన్లు కానీ, లేదంటే యాక్సెసరీస్ కానీ, మనకి హెయిర్ యాక్సెసరీస్, లేదంటే ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనకి మామూలుగా స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో కేపీహెచ్పీ అనే చేతిలో, సో సేమ్ స్టైల్లో ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెహందీ డిజైనర్ ఉన్నారండి. వాళ్ళు కార్డు ఇచ్చారనమాట. హైదరాబాద్లో ఎక్కడికైనా వస్తారంట. సో స్టాల్లోకి వచ్చేసరికి మనకి ఇలా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ మాత్రం చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయండి. అండ్ కొన్ని ఇది కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటితో చేశారనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా తీసుకొని మిస్ అవ్వద్దు అస్సలు. చిన్న క్లిప్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా చిన్నపిల్లలకి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా తీసుకోండి. కానీ అది బాగాలేదు, వేరే కలర్ అవి కావాలి, వేరే బాగుంది. అవి వద్దు, ఎందుకు అవి ఏది బాగాలేదు. మమ్మీ నీకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి ఇక్కడ, నీ సెక్షన్కి నువ్వు రావచ్చు కదా, ఆడ ఉట్టిగా నిలబడే బదులు. ఏమొద్దా మీకు? జుంకాలు వద్దా? జుంకా గిరా రే, ఇది చూడు, ఇది బాగుంది. నాకు అవి ఏమొద్దు కానీ నువ్వు ఫస్ట్ ఇది చూడు, బాగుందిరా. बाली में उसको क्या करना, क्या करें? किधर है दिखाई, निकाली। ఇలా స్టాల్ నుంచి బయటకు వచ్చేస్తే నెక్స్ట్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ స్టాల్ అండి. సో హెర్బల్ స్టాల్ కూడా ఉంది. పర్ఫ్యూమ్స్, హెర్బల్, ఆయుర్వేదిక్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. స్వీట్ స్టాల్ కూడా ఉందండి. ఇక్కడ పిస్తా హౌస్ ఉంటుంది. సో ఆకలైన వాళ్ళ కోసం తినాలి అనుకుంటే ఇక్కడే తినేయచ్చు. సో పిస్తా హౌస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. టైం ఉంది ఇంకా. రీయూజబుల్ మ్యాజిక్ బుక్స్ ఇది రీయూజబుల్ మ్యాజిక్ బుక్స్ అండి. ఒక
ఇక్కడ మేము చూడలేదు. బట్ పక్కకు వచ్చేసరికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్, ఒక్క దగ్గర అని కాదు కదండి, ఇవి కూడా చాలా చోట్లనే ఉన్నాయి మ్యాగ్నెట్స్. కొంతమందికి బాగా పిచ్చి ఉంటుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టుకోవడము. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వుడెన్ ఐటమ్స్ స్టాల్ ఉంది. సో ఇక్కడ ఇంట్లో మనకి ఫర్నిచర్ కానీ డెకార్ కానీ ఇలా చిన్న చిన్న చైర్స్, మనకి షో కేస్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్, అవన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. అండ్ చిన్నపిల్లలకి కూడా కొన్ని క్యూట్ పెన్స్, క్యూట్ బుక్స్, అలా చిన్న చిన్న మిర్రర్స్ అలా ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఒక 2 చూపిస్తాను, 2-3 చూపిస్తాను చూడండి. ఇవన్నీ షోకేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మంచి ఫర్నిష్డ్ ఇల్లు ఉంటే మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఇవన్నీ. చూడండి ఇది ఒక మిర్రర్ అన్నమాట, చిన్న మిర్రర్, బట్ యూనికార్న్లో ఉంటుంది. సో యూనికార్న్ మిర్రర్ అని పిల్లలు కొంచెం ఇష్టంగా కొనుక్కుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పెన్సిల్ అనమాట. యాక్చువల్గా పెన్ అనుకున్నాం మేము, బట్ ఓపెన్ చేస్తే ఇది పెన్సిల్. సో ఇలా చిన్న చిన్న ఐటమ్స్, డెకార్ ఐటమ్స్ మనకి ఇంట్లో యూజ్ అవ్వడానికి. ఇది బెల్ అండి. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. హెడ్ మసాజ్ చైర్, మనకి షోకేస్ ఐటమ్స్, చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇలా చాలా ఉన్నాయండి. వుడెన్ ఐటమ్స్ కూడా. సో షాపింగ్ ఇది అవసరం ఉంది అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. వాల్ క్లాక్స్ కూడా ఉంటాయండి. వాల్ క్లాక్స్ ఇలా మనకి ఇంట్లో కార్నర్ పీస్లో పెట్టుకోవడానికి ఫ్లవర్ వాల్స్లు. ఇది వచ్చేసి హాట్ అండ్ కోల్డ్ బ్యాగ్ అంటండి. ఇది మనము కాపడం పెట్టుకుంటాము కదా, మనకి హెడేక్ కానీ ఏదైనా బాడీ మజిల్ పెయిన్స్ ఉన్నప్పుడు. సో అది అనమాట, వేడి నీళ్ళు అందులో వేసి మనం కాపడం లాగా పెట్టుకుంటాం కదా. సో అది హాట్ బ్యాగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మసాలా అండి, మసాలా ప్యాకెట్స్ సేల్ చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి కప్స్, జాడీలు. ఇవి మనకి చాలా మందికి ఇప్పుడు కొంతమందికి ఇలా తొక్కు చేస్తాము కదా, మామిడికాయ తొక్కు, అది పెట్టుకోవడానికి జాడీలు ఉండవు అనమాట. బాక్స్లోనో లేదా స్టీల్ డబ్బాల్లోనో ప్లాస్టిక్ డబ్బాల్లోనో అలా పెట్టుకుంటారు కదా. సో ప్లాస్టిక్ డబ్బాల్లో తొక్కు పెట్టకూడదు అని అంటారు. సో ఇలా జాడీలు కొనుక్కొని పెద్దవి అందులో పెట్టుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కప్స్, గ్లాసెస్. ఇది గోల్డ్ కలర్ ఉంది కదా, సో అది పోతుందేమో అని డౌట్ వచ్చి చూస్తున్నాను. సో అది పోవట్లేదు, యాక్చువల్గా కలర్ పోతుందేమో అనుకున్నాను, పోలేదు. సో జస్ట్ అది ఎంత అని అడిగితే 6 పీసెస్కి 300 చెప్పారు. 300కి 6 చూడండి 6 పీసెస్ ఉన్నాయి, 300 అంట. బార్గెన్ చేస్తే తగ్గుతారు. అండ్ ఇలా కప్స్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చి స్టాల్కి వచ్చేసి ఇది హనీ అండి. ఇది వీళ్ళు రైతులంట, డైరెక్ట్ రైతులే వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టి సేల్ చేస్తున్నారు. సో వాళ్ళు డిఫరెంట్, ఇది వచ్చేసి హనీ కోమ్, మీకు కనిపిస్తుంది చూడండి, తేనె తొట్టి అంటారు. సో హనీలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒరిజినల్ ఏది కాదు, డూప్లికేట్ ఏది అన్నది మనకి ఇక్కడ ఒక స్పూన్ ఇచ్చి తినమని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక స్టాల్ అండి, 50 రూపీస్ అంటే ఒక నెయిల్ పాలిష్. సో ఇవన్నీ బ్రాండెడ్ ఏం కావు. అండ్ ఇవి వచ్చేసి 10 రూపీస్ అండి. ఏదైనా తీసుకున్నా 10 రూపీస్ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఏది కొన్నా 10 రూపీస్ అన్నారు. మనకు బయట 10 రూపీస్కి అయితే రబ్బర్ బ్యాండ్ రాదు. సో ఇక్కడ బల్క్గా మనం ఏదైనా కొంటే ఇంకా తగ్గుతుండొచ్చండి రేట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక గేమ్ జోన్ అండి. 500 రూపీస్కి 5 బాస్కెట్ బాల్స్ ఇస్తారు. సో ఒక్క బాల్ పడ్డా కానీ మనకి ఇందులో ఏదైనా ఒక బొమ్మ మనకి ఇస్తారంట గిఫ్ట్గా. అంటే 500 రూపీస్కి 5 బాల్స్. ఆ 5 బాల్స్లో ఒక్క బాల్ పడ్డా కానీ నెట్లో మనకి ఇందులో ఒక బొమ్మ ఇస్తారు. అదే అండి ఇక్కడ గేమ్. ఇలా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, బట్ మేము అవన్నీ ఏం ఆడలేదు. నెక్స్ట్ వచ్చేస్తే డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ స్టాల్సే. లైక్ మనకి బాదాము, పిస్తా,
కాజు ఇవన్నీ సేల్ చేస్తారు. सुंदर मैडम हाँ అండ్ ఇక్కడికి వచ్చి వాల్ డెకార్ सुंदर मैडम ना ఏదైనా కొనుక్కో వాల్ డెకార్ ఐటమ్స్, హోమ్ డెకార్, మనకి ఇల్లు నీట్గా అందంగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ ఉన్నాయండి అందులో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బట్టలు అండి ఇవి. సో నేను బట్టలు ఓన్లీ బట్టలది పార్ట్ 1లో చూపించాను, మీరు చూడండి దీనికి ముందు వీడియోలో. అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి, బుట్టాలు జుమ్కాలు లాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒకటి 100 రూపీస్ అన్నారు. 50 అంట. సో ఈ జుమ్కాలు క్లిప్స్ ఇవన్నీ అయితే మనకి ఇక్కడైనా బయటైనా ఆల్మోస్ట్ సేమ్ రేటే ఉంటాయి. సో చూసి ఇక్కడ మనకి వైట్ కలెక్షన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఈ యాక్సెసరీస్ అనేవి ఇక్కడే కొనుక్కుంటే బెస్ట్ ఏమో అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే బయట కూడా సేమే ఉంటాయి, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు మనకి. హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో బల్క్ కొన్నప్పుడు మనకి ఎట్లయినా బార్గెన్ చేసి తగ్గిస్తారు కాబట్టి ఇవైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఇవి అన్నీ కొనేసుకోవచ్చు అండి హాయిగా ఆలోచించకుండా. అండ్ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎట్లయినా అయిపోతూనే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కొనుక్కుంటేనే బెటర్. ఏ కిतना ఇది 30 అంట, నీకోసం 30 అంట. వేసుకో, అది కూడా ఒకటి వేసుకో. ఇదేమో ఫింగర్ రింగ్ అంటండి. సో నేను జస్ట్ ఒకటి తీసి చూసాను. ఫింగర్ రింగ్ నేను కాస్ట్ అడగలేదు, బట్ జస్ట్ అలా పెట్టుకొని చూస్తే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, సో వదిలేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, లైక్ లిప్స్టిక్స్, బ్రాండెడ్ ఐటమ్స్ అని ఆయన అంటున్నారు షాప్లో, బట్ మేమైతే ఏది కొనలేదు. ఇలా లిప్స్టిక్లు, ఫౌండేషను, క్రీమ్స్, ఐ ల్యాషెస్, లిప్ లైనర్, మస్కారా ఇవన్నీ ఉన్నాయండి. లేని ఐటమ్ లేదు అసలు ఇక్కడ, సో అన్నీ ఉన్నాయన్నమాట. సో బ్రాండే మెయింటైన్ చేసే వాళ్ళు కొనుక్కోరు, బట్ ఏదైనా ఓకే అనుకునే వాళ్ళు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. thousands of brands है. हमको क्या पता है, ओनली Maybelline బ్లెండర్లు ఇవన్నీ ఇవి కావాలా? అండ్ గాజులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. లాస్ట్ టైం కన్నా ఇయర్ ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి గాజులు. మరి కుర్తీ వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోరా? మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇలా పార్టీ వేర్ లాగా ఉన్నాయి, ఫ్యాన్సీ ఉన్నాయి, మెటల్ ఉన్నాయి, గాజు టైప్లో ఉన్నాయి. అండ్ ఇలా మల్టీ కలర్ కుందన్ వర్క్స్తో వచ్చినవి ఉన్నాయి. సో కుందన్ వర్క్స్వి నేను జస్ట్ ఒక రేట్ తెలియడం కోసమని ఒకటి పీస్ తీసి అడిగాను. సో ఇది ఎంత అని, ఇది 150 రూపీస్ చెప్పారు 4 బ్యాంగిల్స్కి. అంటే మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట కుందన్స్ అన్నీ. అయిపోయిందా అమ్మ? సో వర్త్ అండి, పెట్టొచ్చు 150 రూపీస్ 4 బ్యాంగిల్స్ అంటే పెట్టొచ్చు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కొంచెం బిగ్ సైజ్ పార్టీ వేర్ లాగా, లైక్ మనం చుడిదార్ వేసుకున్నప్పుడు అలా సల్వార్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి 200 చెప్పారు. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ 200 చెప్పారు. నాకు 2 ఇయర్ రింగ్స్ నచ్చలే నాకు నచ్చలే. ఇది చూడలేకపోతే ఈ పెద్దది ये इसका रेट बोलो. ये 200 का है, ये 150 का है. ये क्लिप क्या रेट का है? 40 रुपीस का. ये 200 और ये 150 है. ये 40 रुपीस. अब्बो लाइक एमंटो की क्लिप को कट डिस्काउंट. ये एक ही दे दो ना, 100 रुपए में दे देंगे. बार्गेनिंग नहीं रहता मैडम इसमें. क्यों नहीं रहता? వాళ్ళు పెట్టుకుంటారు లేదు కస్టమర్ కానీ. ये दे दो 200 में. क्या था मैडम? जी 100 में. हाँ ये वा ये ఉంటదా క్లిప్ ఒకటి తీసుకో. నెక్స్ట్ వచ్చేసరికి స్మోక్ క్యాండీ స్టాల్ అండి. సో ఇదేంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బిస్కెట్స్, వేఫర్స్ అవన్నీ ఉంటాయి. సో మనం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలి అన్నది. సో వాళ్ళు సంథింగ్ ఏదో చేసిస్తున్నారు, ఇలా స్మోక్ వస్తుంది అనమాట. సో అది తినగానే మనకు కూడా ఇలా స్మోక్ వస్తూ ఉంటుంది. చూడండి నేను తిని చూపిస్తున్నాను మీకు.
అది పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ అన్నీ ఇవే అండి, డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అయితే చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ నేను దగ్గర నుంచి కవర్ చేయలేదు, బట్ డ్రై ఫ్రూట్స్ అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా అని. సో మీకు కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇఫ్ పాసిబుల్ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు జూమ్ నుంచి తీసి నేను మీకు చూపిస్తాను. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా హోమ్ డెకార్ ఐటమ్సే అండి. ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇందాక చూపించాను కదా, సో అవే. సో ఇవన్నీ హోమ్ డెకారే. సో ఎగ్జిబిషన్లో ఏంటంటే మల్టిపుల్ వెరైటీస్, మల్టిపుల్ వేరియేషన్స్ అన్నీ ఉంటాయండి. ఒక్కటని కాకుండా మనకి ఇంట్లో అవసరమయ్యేది, బయట అవసరమయ్యేవి మ్యాక్సిమం అన్నీ ఉంటాయి అన్నమాట ఎగ్జిబిషన్లో. మనం రోజు డైలీ వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, హోమ్ డెకార్ కానీ, కాస్మెటిక్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఏదైనా అనుకోవచ్చు మీరు హోమ్ డెకార్. లైక్ ఈ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, ఇది బ్యాంబినో స్టోర్ అండి. సో ఇలా మనకి చాలా మల్టిపుల్, అంటే అసలు అందుకే ఇండియాలో బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అయ్యింది. సో ఇది అది అని ఏం లేదండి, అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నీ డైలీ వేర్ ఐటమ్స్ మనకి. ఇవి 30-40 రూపీస్ చెప్పారు ఈ క్లిప్స్ అన్నీ. సో మనకి బయట కూడా అంతే ఉంటుంది ఆల్మోస్ట్. సో బల్క్గా తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ కొంచెం రేట్ తగ్గించారు. సో మళ్ళీ బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇవన్నీ బ్యాంగిల్స్ 150 చెప్పారండి. ఇలా సమ్ క్రిస్టల్ బీడ్స్ లాగా ఉన్నాయి, డిజైన్ ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 150 చెప్పారనమాట. కానీ ఇవి డజన్ ఉన్నాయండి, సన్నగా ఉన్నాయి బ్యాంగిల్స్, డజన్ ఉన్నాయన్నమాట. సో ఇవి 12 పీసెస్. సో ఈ 12 బ్యాంగిల్స్కి 150 చెప్పారు. అక్కడ మనకి 4 బ్యాంగిల్స్ కుందన్వి 150 చెప్పారు, బట్ అవి కొంచెం లావుగా ఉన్నాయి అండ్ కుందన్ వర్క్. సో అది 150. అండ్ ఇది కూడా డజన్ 150 అండి, సేమ్. అట్లా కాదు, అయిపోయిందా వచ్చి? ఏమైంది? ఏం కొన్నావు? సో బ్యాంగిల్స్ కూడా హ్యూజ్ కలెక్షనే ఉందండి. మీకు ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, సో రిక్వైర్మెంట్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ వైల్డ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ నచ్చింది కొనుక్కోవచ్చు. సో ఆడవాళ్ళకి మాత్రం నిజంగా ఒక పండగేనండి ఎగ్జిబిషన్. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, వైడ్ వెరైటీస్ ఉంటాయి. జుంకాస్ కూడా హ్యూజ్ కలెక్షన్ ఉందండి. అసలు ఒక స్టాల్లో ఒక్కొక్క డిజైన్ ఉందన్నమాట. అక్కడ ఉన్నది ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది వేరే దగ్గర లేదు. మళ్ళీ అలా జుంకాస్ మాత్రం చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సో మేము ఇంకా తిరిగి అలసిపోయి నెక్స్ట్ ఫుడ్ స్టాల్కి వెళ్ళిపోయాము. సో ఇది చూడండి పూరి. సో ఇది జస్ట్ ఒకటే పూరి ఇచ్చారు. ఇది 180 రూపీస్ అన్నారు, అంటే చోలే భటూరే. సో నేను పూరి అంటే నేను ఒక 2 ఇస్తారేమో అనుకున్నాను, కానీ లేదు, ఒకటే ఇచ్చారనమాట. సో ఇంకా మేము ఫుడ్ అలా తినేసి మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో ఫుడ్ స్టాల్ నుంచి బయటకు వచ్చేసేసరికి మళ్ళీ ఇలా ఎగ్జిబిషన్ అంటే ఉండాలి కదండి కంపల్సరీ, లైక్ జెయింట్ వీల్ పిల్లలు ఆడుకోవడానికి. సో ఇవన్నీ ఒకసారి కవర్ చేసుకొని ఇంకా మేము గేట్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము ఇప్పుడు. సో ఇవన్నీ కవర్ చేస్తూ బయటకు వచ్చేసామండి. ఇంకొక వ్లాగ్ ఉంది, నేను పార్ట్ 3 మళ్ళీ అప్లోడ్ చేస్తాను.